ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముందు నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేయగా 10 రోజుల కస్టడీ తర్వాత ఆమెకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కవితను రౌస్ ఎవెన్యూ కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు తరలించారు. అయితే ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవితకు కోర్టు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించిన విషయం తెలిసిందే. ఇంటి భోజనంతో పాటు పెన్నులు, పేపర్లు, చదువుకునేందుకు బుక్స్, ఇంటి నుంచి దుస్తులు పంపించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కాగా ఇప్పుడు తీహార్ జైలుకు వెళ్లగా అక్కడ కూడా కవితకు కొన్ని ప్రత్యేక సదుపాయాలకు పర్మిషన్ ఇచ్చింది న్యాయస్థానం. అయితే కవితకు ఇంటి భోజనంతో పాటు హై బీపీ కారణంగా అందుకు సంబంధించిన మెడిసిన్స్ కూడా అనుమతించింది కోర్టు. ఇవే కాకుండా ప్రత్యేకంగా పెన్నులు, పుస్తకాలు, పేపర్స్, బెడ్షీట్, బ్లాంకెట్ వాడుకునేందుకు కూడా న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు తన ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకునేందుకు కోర్టు అనుమతించింది. ఇక 14 రోజుల రిమాండ్ విధించగా ఏప్రిల్ 9వ తేదీ వరకు కవితను ఈడీ అధికారులు ఆమెను విచారించనున్నారు. 9వ తేదీన ఉదయం 11 గంటలకు కవితను మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. Political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కవితకు విధించినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్ పద్మ, ఏదైతే నిన్న ఢిల్లీ మన కోర్టులో మాత్రం ఏదైతే కవిత వచ్చే ముందు కూడా ఏ విధంగా అయితే మీడియా ముందు మాత్రం కడిగిన ముత్యం లాగా తిరిగి వస్తాను, ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కూడా చేసిన విమర్శలు మాత్రం తెలంగాణ దేశవ్యాప్తంగా మాత్రం సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇదే అంశంలో కవిత తరపు న్యాయవాది కావచ్చు, ఇటు ఈడీ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం మాత్రం కవితకు ఏప్రిల్ 9వ తారీఖు వరకు, అంటే 14 రోజులు మన రిమాండ్ కస్టడీకి మాత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఇదే అంశంలో ఎందుకంటే తిహార్ జైలుకి అయితే తరలించారు. అయితే అక్కడ వసతులు, ఎందుకంటే బ్యారక్ కూడా సెపరేట్ బ్యారక్ ఇచ్చినట్టుగా కొంత తెలుస్తుంది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఏది అక్కడ దుప్పట్లు కావచ్చు, లేదు అంటే చెప్పులు, బట్టలు, బెడ్షీట్స్, బుక్స్ కూడా అంగీకరించినట్లయితే తెలుస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.